TH94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్లో ముగ జీవాల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీతో తొలగించారు. దీనిని వ్యతిరేకించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింహు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు బాధితులకు మద్దతుగా నిలిచారు. తమ స్థలంలో ఏర్పాటు చేసిన షెడ్డును ప్రభుత్వ భూమి పేరుతో తొలగించారని దీపా నర్సింహు ఆరోపించారు. పట్టణంలోని ఇతర ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జావేద్, యోగానంద్, ఇర్షాద్, మహేశ్వరి, సురేష్ నాయక్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాబు ఆపు ఎందుకు అంటారు మేడం? ఇంకా ఏమన్నా దౌర్జన్యం చేసినావా? ఆపనికి పట్టాలని పైకి పెట్టి అది ఒక్కటే ఉన్నదా? అది ఒక్కటే ఉన్నదా? లైట్ కరెంట్ నా పేరు శిరీష, వార్డ్ నెంబర్ 9. ఇది మున్సిపల్ నుంచి వచ్చారు, మేడం వచ్చింది, వాళ్ళు వచ్చారు, మా పిల్లలు వచ్చారు, జేసీబీ తీసుకొని వచ్చారు. డైరెక్ట్ జేసీబీ తీసుకొని వచ్చి మాకేం అడగతలేదు, మేము లేము, బయట ఉన్నాం, బయట లేము అసలు. నేను ఒకదాన్ని ఇంట్లో జేసీబీ తెచ్చి దాడి చేస్తుంటే నేను అడ్డుకుంటే నన్ను నెట్టేసారు. జేసీబీ పట్టుకుంటే జేసీబీతో పైకి లేపి నన్ను అట్లని పైకి లేపి ఫోన్ తీసుకొని మేడం తీసుకొని వెళ్ళి వీడియోలు తీస్తున్న మనిషి మమ్మల్ని తిట్టి వీడియోస్ డిలీట్ చేసి మొత్తం పైనుంచి మొత్తం షెడ్యూల్ లేపి అది జరిపి ఆ రేకులు మొత్తం డ్యామేజ్ చేసిండ్రు వాళ్ళు. మేడం అంటున్నారు కదా, ఏ మేడం? మున్సిపల్ నుంచి ఆ మేడం ఎవరో నాకు తెలియదు. శాంతి మేడం. కట్టేస్తుంటే ఆవులు ఉన్నాయి సార్, ఎడ్లు ఉన్నాయి, వాటిని కట్టేసుకుంటాం సార్. మేము వాటి కోసమే ఆ రేకులు అవన్నీ యూజ్ చేసుకుంటే వాళ్ళు మా పైన ఒకటి అంటే ఇంతకుముందు మీరు 45 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. 45 ఏళ్ళ నుంచి మేము బర్రెలను దూరం అవే మేము అదే పని చేసుకుంటాం, వ్యవసాయం చేసుకునే బతుకుతాం లేదు సార్. ఇప్పుడే తీయమని మాకు ఎక్కువ ప్రెజర్ ఎందు గురించి మాకు తెలియదు సార్. మరి వాళ్ళ మనసులో ఏముందో కానీ జాగా మాదే సార్, మేమే ఉంటున్నాం 45 ఏళ్ళ నుంచి. అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఫోన్ తీసుకున్నారా, ఇక ఎట్లున్నది? ఇది పెద్దల తరఫున కష్టానికి మంచికి నశించిన రోజు. ఎందుకంటే ఈరోజు వీళ్ళ జీవనోపాధి కోసం బర్లను దూడలను కట్టేసుకునే ప్లేస్లో అక్రమంగా ఎంక్రోచ్మెంట్ అని హార్డ్లీ 20 గజాలు కూడా ఉండదు, 20 గజాల స్థలాన్ని ఎంక్రోచ్మెంట్ అని అక్కడ బర్రెలు కట్టేసుకున్న వాళ్ళ జీవనోపాధి పాలు అమ్ముకొని వాళ్ళు పిల్లలను చదివించుకుంటారు, వాళ్ళ జీవనోపాధి ఉంటుంది, ఇంట్లో నడిపించుకుంటారు. పాలు అమ్ముకుంటా వర్షాకాలం అని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్ని అక్రమంగా జూన్ నుంచి చూస్తున్నాము. ఎందుకంటే జూన్లో రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయ్యారు. టు ది మెయిన్ రీజన్ చెప్పాలంటే రోహిత్ రెడ్డి గారి బర్త్డేలో పార్టిసిపేట్ అయినందుకు జూన్ 40 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. 14 ఇయర్స్ నుంచి ప్రాబ్లం లేదు, జూన్ నుంచి మాత్రమే ప్రాబ్లం అయింది. జూన్ తెల్లారి రోహిత్ రెడ్డి గారి బర్త్డే అయిన తెల్లారి నుంచి వీళ్ళకి నోటీసులు రావడం జరిగింది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కార్యకర్తలని కాంగ్రెస్కి ఓటేయలేదని వాళ్ళు భ్రమలో పడుతున్నారు. ఎవరైనా కోర్టులు అనేది ఎలక్షన్స్ వరకే ఉండాలి. ఎలక్షన్స్ తర్వాత పక్కన పెట్టి ప్రజలందరూ సమానంగా చూసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళ జీవనోపాధి మీద ఈరోజు కడుపు మీద కొడుతున్నారు. వాళ్ళని 2 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. వర్షాకాలం ఉందని దూడలకి ఇబ్బంది అవుతాయని, ఆవులకు ఇబ్బంది అవుతాయని గడ్డి కోసం వీళ్ళు షెడ్ వేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళను సతాయిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు వీళ్ళకి ఫామ్ డి కూడా ఉంది, సర్వే నెంబర్ 13లో వీళ్ళకు 86లో ఫామ్ డి కూడా ఇచ్చారు. ఆ ఫామ్ డి కూడా ఇప్పుడు అక్రమం ఇల్లీగల్ అని చూపిస్తున్నారు. అట్లంటే
వీళ్ళనే తాండూరులో ఎన్నో అక్రమాల ప్లేస్ ఉన్నాయి. ఎన్నోసార్లు పేపర్లో 135 సర్వే గురించి ఇచ్చింది. 33 గుంటలు 135లో 33 గుంటలు ప్రభుత్వ భూమి ఉన్నది, అది వాళ్ళకి కనిపిస్తలేదు. మున్సిపాలిటీ ముంగట 130 సర్వే నెంబర్ 30 గుంటల భూమి, 36 గుంటల భూమి, అది కళ్ళకి కనిపిస్తలేదు. 111 సర్వే నంబర్లో ఫస్ట్ డే 1 నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్లాడుతూనే ఉన్నారు, బీఆర్ఎస్ కౌన్సిలర్ కొట్లాడుతున్నారు, అది కనిపిస్తలేదు. కేవలం 20 గజాల జాగా వాళ్ళకి కనిపిస్తుంది. సరే, ఇది ఎంక్రోచ్మెంట్ తాండూరు ప్రజది సాయిపూర్ ప్రజలకు యూజ్ అవుతుంది అంటే చెప్పండి, మరి తీసేస్తాం. ఈ 20 గజాలలో వాళ్ళు ఏం కడతారు? అంతా ప్రభుత్వ భూమి, అంతా కబ్జా అన్యక్రాంతి గురి అవుతున్నది కూడా, అది పక్కన పెట్టేసి కేవలం ఇది 20 గజాల మీద భూమి మీద పడుతున్నారు. దీంట్లో జేసీబీని తీసుకొచ్చి గులగొట్టేంత అవసరమే ఉంది. మేము జేసీబీ వర్షాలు పడితే మోరులు నాళాలు తీయడానికి జేసీబీలు అడిగితే జేసీబీలు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి. ఇప్పుడు హైర్ చేసుకొని మరి జేసీబీ తీసుకొచ్చి గులగొడుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? నిజంగా తాండూరు కమిషనరు ఏంటి కాంగ్రెస్ కార్యకర్తలాగా వర్క్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కమిషనర్ అయినా కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు నిజంగా అర్థమవుతలేదు. ఎన్నో ఉన్నాయి తాండూరు సమస్యలు, ఎన్నో ఉన్నాయి. రోడ్లు లేవు, నీళ్లు లేవు, మోరులు సరిగ్గా లేదు, వర్షం పడితే మోర్లు నిండిపోతున్నాయి. ఇట్లాంటి సమస్యలు అన్నీ వదిలిపెట్టి కేవలం 20 గజాల జాగా మీదనే పడింది. నిజంగా తాండూరు ప్రజలందరూ ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. వీళ్ళకి ఏం పడతలేవు. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఏడున్నారు, వాళ్ళకి ఎట్లాంటి అంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అది మాత్రమే పోర్ట్రేట్ చేసి జనాలకు చూపియాల. అవన్నీ పక్క పెడుతున్నారు, ప్రజా సమస్యలన్నీ పక్క పెడుతున్నారు. రోడ్లు చక్కగా లేవు, మోరులు చక్కగా లేవు, లైట్లు లేవు, నీళ్లు లేవు, బోర్లు లేవు, ఇవన్నీ పక్కన పెట్టి 20 గజాల జాగా మీద పెడుతుంది. ఇదే సాయిపూర్లో ఇదే ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్నీ తీసుకొస్తా, కమిషనర్ గారు అన్నీ తీసుకొస్తా, అన్నీ పెడతాం మీ ముంగట. ఎన్ని గుళ్ళ కొడతారు చెప్పండి. సర్వే నెంబర్ 1లో సాయిపూర్ సర్వే నెంబర్ 1లో 3 గుంటల భూమి కమర్షియల్ షాప్ వేసుకొని నడిపిస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారు? తీసుకొస్తే వీళ్ళ చేతనే కంప్లైంట్ ఇస్తాయి. నేనే ఆపిన ఇన్ని రోజులు, జూన్ నుంచి ఇలా ఎంబడబడుతున్నారు కదా, పోనీలే ఎందుకులే మనం ఏదైనా లీగల్గా చూసుకుందామని వీళ్ళనే ఆపి పట్టిన. ఇప్పుడు వీళ్ళే తీసుకొస్తారు కంప్లైంట్లు, మేమందరం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నిజంగా ఎంతవరకు చర్య తీసుకుంటారో మేము కూడా చూస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవన్నీ పక్కన పట్టేయండి. ఈ జాగా తీసేస్తాం, 20 గజాల జాగా ఏదైతే ఉందో తీసేసి పక్క పెడతాం. సరే పోనీ ఇది ఎంక్రోచ్మెంటే అనుకున్నాను ఒక నిమిషానికి, తీసి పక్క పెడితే ఏం చేస్తారు? 20 గజాలతోటి మాకు ప్రజలకి, సాయిపూర్ ప్రజల నా వార్డు నెంబర్ 9 ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుందో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎంతవరకు న్యాయం గారు? మరి ఇది కూడా ఎమ్మెల్యే గారు ఎంతవరకు చూసుకుంటా సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు. వీళ్ళని కడుపు మీద కొడితే వాళ్ళకి ఏం సంతోషం వస్తుందో నాకు అర్థం అవుతలేదు. నిజంగా జనాలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. వార్డ్ నెంబర్ 9 ప్రజలకు, వాళ్ళకి ఎవరైతే ఓట్లేయలేరో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లేస్లో టార్చర్ పెడుతూనే ఉన్నారు. టార్చర్ పెట్టుకుంటే ఇట్లా చూపిస్తున్నారు. ప్రతి చిన్న విషయాలనే చేస్తున్నారు. ఈ విషయంలో కూడా నేను డబ్బాని ఎంకరేజ్ చేసినామని మా మీద ఎన్నో నిందలు మోపిరు. అట్లాంటి ఏం చేయము. నేనేమంటున్నానా, న్యాయంగా వెళ్దాం. సరే ఇది అన్యాయం అనుకుంటే ఒక పక్కన పెడతాం. ఇంకా చాలా భూములు తాండూరులో వస్తున్నాయి కదా, సాయిపూర్లో కూడా వస్తున్నాయి కదా, మరి అవి కూడా తీద్దాం కదా. అవి కూడా తీయండి, ప్రజలకు యూజ్ అవుతాయి కదా. అవేం కళ్ళకు కనిపిస్తలేవు. కేవలం 20 గజాల జాగా ఈ పేద ప్రజలు జీవనోపాధికై ఆవులను బర్రెలను కట్టేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు న్యాయం? తాండూరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత నీచ రాజకీయం చేస్తుందో మీరు కూడా ఆలోచించాలి తాండూరు ప్రజలందరూ. ఇది కమిషనర్ గారే చేస్తున్నారా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారో నిజంగా అర్థం కావట్లేదు. అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళకి వస్తలేదు. ఇది ఏంటంటే దొంగ సర్టిఫికేట్ మీద 10th దొంగ సర్టిఫికేట్ మీద గద్దె మీద కూర్చున్నట్టు ఈజీ అనుకుంటున్నారు అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. నేర్చుకోండి, తెలుసుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో. ప్రజలందరూ మన ప్రజలే అందుకోవాలి. తప్పు చేసిన దొంగ అయినా మంచి అయినా మన ప్రజలే. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అడ్మినిస్ట్రేషన్ రూల్ చేయాలి. ఈరోజు సాయిపూర్లో మరి నరేసు శిరీష వాళ్ళ సొంత జాగాలో గత ముని తాతల నుండి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. పైకి ఎవరైనా వచ్చినా దౌర్జన్యాలు, దాడులు చేసినా ఈరోజు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళకు న్యాయమైనంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతే.